సీఎం సీటుపై రగడ. సీఎం సీటు జోలికొస్తే తాట తీసేస్తానంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అంటూ అభిమానులు అంటున్నారు. ఆయన అనలేదే. రాజకీయాలకి సంబంధించిన విషయంలో అందరూ ఆయన గురించి చెప్తున్నారు. మరి ఆయన ఎప్పుడు కూడా పొలిటికల్ విషయాల గురించి ఈ మధ్య మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు లోకేష్. లోకేష్ యువగళం పాదయాత్రలో వెళ్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా చెప్పి ఎంతగానో షాక్ ఇస్తున్నటువంటి సంగతి తెలిసిందే. కాబట్టి వీటికి సంబంధించిన విషయం అయితే ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ముఖ్యంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి సీఎం సీటు కోసం పోరాడుతున్నట్టుగా తెలుస్తోంది. అది లోకేష్ కూడా ఇప్పుడే చెప్తున్నారు. నారా లోకేష్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మధ్య సీఎం సీటుకి సంబంధించినటువంటి రగడ పెరుగుతోందని, మరి సీఎం సీటు జోలికొస్తే ఎవరినైనా వదిలిపెట్టేది లేదని, అందుకే ఎన్టీఆర్‌ని కూడా మరి ఈ నారా వారి ఫ్యామిలీ పక్కన పెట్టింది అంటున్నారు. నారా వారి ఫ్యామిలీ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టిన మాట వాస్తవమే. అది తెలిసి కూడా చంద్రబాబు గురించి బాలకృష్ణ ఏమీ అనలేకపోతున్నారు. అది తెలుసుకున్నటువంటి తారక్ స్వయాన ఆయనే దూరంగా ఉంటున్నటువంటి సంగతి తెలిసిందే. అందుకే లోకేష్ కూడా ఈసారి జూనియర్ ఎన్టీఆర్‌ని పిలుస్తారా లేదా అంటున్నారు తారక్ ఫ్యాన్స్.